నమస్తే, జనవరి న్యూస్ కి స్వాగతం. నా పేరు శామ్. ఈ రోజు వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని సింగర్ విజయ్ ప్రకాష్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని గురువారం సింగర్ విజయ్ ప్రకాష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది మన అనంత్ గారు ఎక్స్ బోర్డు మెంబర్, ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది. నా భార్య, నేను, మహతి, మనం పెళ్లి కూడా ఇక్కడే అయింది. దాదాపు 23 years ముందు. ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది. అందరికీ మంచిది. కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండి సర్వేజన సుఖినో భవంతు. సత్యవేడు గురుకుల పాఠశాలలో వైరల్ ఫీవర్ కు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం సత్యవేడు జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వైరల్ ఫీవర్ బారిన పడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న వార్డును సందర్శించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 56 మంది బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు చికిత్స అందించడం జరుగుతోందని, అందులో ఒక విద్యార్థిని రూయా హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగిందని, అందరు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు త్వరగా కోలుకోవాలనే విధంగా అన్ని రకాల చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతోందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వైరల్ ఫీవర్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సిరిగిరికోన లక్ష్మీ నరసింహస్వామిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. నారాయణవరం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలో నూతనంగా ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించి మిగిలిన రోడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలో ఆయన పర్యటించి అదే కార్యక్రమంలో భాగంగానే నారాయణ మండలంలోని సింగిరికోన లక్ష్మీ నరసింహస్వామి వారి రోడ్డు నిర్మాణ పరిశీలనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం కలెక్టర్కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అవగాహన ద్వారానే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్సీలు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే నిర్వహించి అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స మరియు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం
వరదయ్యపాలెం మత్తిరిమిట్ట గ్రామం నందు ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్లను ముందుగా స్క్రీనింగ్ చేసి అరికట్టవచ్చని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి మరియు నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయి, వాటి మీద అవగాహన కలిగించుకోవడానికి మరియు దాని ద్వారా మనకి ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మనం తెలుసుకోవడానికి మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీకు ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు అంటే బీపీలు, షుగర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందైతే ఎన్సీడీలో బీపీ, షుగర్ మాత్రమే ఉంది. ఈ 3.0 కొత్తగా వచ్చిన దాంట్లో క్యాన్సర్ కూడా యాడ్ అయింది. అంటే చిన్న పుండులు కానీ, దద్దుర్లు కానీ ఇలాంటివి, అంటే నోటి క్యాన్సర్. క్యాన్సర్ 3 రకాలు ఉన్నాయి. నోటి క్యాన్సర్లు ఈ ఎన్సీడీ గురించి ఆల్రెడీ కలెక్టర్ గారు ఇనాగరేషన్ చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో. అందరినీ ఎంఐహెచ్పిని, ఏఎన్ఎంని, ఆశాని అందరినీ పిలిపించి అందరికీ సారు మెడికల్ ఆఫీసర్కే కాదు ఈవెన్ ఆశా వర్కర్లకు కూడా ఒక కృతజ్ఞత అంటే అందరినీ ఇండివిజువల్గా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరినీ సమానంగా చూడాలి అనేది సార్ యొక్క గొప్ప ఉద్దేశము. ఆశా వర్కర్ని కూడా ఆ రోజు లైట్ లాంచ్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఆశా వర్కర్ రండి, మన ఇంటింటికి వెళ్ళి మన ఏదైతే వైద్య సిబ్బంది ఏఎన్ఎం, ఆశా, ఎంఎల్హెచ్పి ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళందరిలో కూడా నోటి క్యాన్సర్ కోసము, మగాళ్ళలో అదే ఆడవాళ్ళలో అయితే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరిలో కూడా రొమ్ము క్యాన్సర్కి, అదేవిధంగా నోటి క్యాన్సర్కి, అదేవిధంగా మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇది ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఇంటింటికి సర్వే ఈ రోజు నుంచి మొదలవుతుంది. దీంతో పాటు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హైట్, వెయిట్తో పాటు అవి కాకుండా షుగర్ ఏమన్నా ఉందా లేదంటే బీపీ ఏమన్నా ఉందా అనేది చూస్తారు. ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళది ఇంకా ఎట్లా ఉంది, కొంచెం తగ్గిందా, పెరిగిందా, ఒకవేళ తగ్గితే ఏం చేయాలా, పెరిగితే ఏమేమి చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడ మందులు ఇస్తారు, ఎక్కడ పరీక్షలు చేసుకోవాలి అనేది కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన వైద్య సిబ్బందిని చెప్తారు. ఒకేసారి మన బరువు తగ్గడం కానీ, లేదంటే ఎక్కువ సార్లు జ్వరాలు, లేదంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ రావడం కానీ, దాన్ని ముందుగానే కనిపెడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా సంవత్సరాలు బతకొచ్చు. దానికోసం మనం ముందుగానే కనిపెట్టడానికి ఎన్ని చేస్తున్నాము దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలు కానీ మిగతా ఇతర నాయకులు కానీ మీతో ముందు మీరు చెక్ చేయించుకుంటే, మీరు మీలో వాళ్ళతో చెక్ చేయించుకుంటే తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే చేసుకుంటే. అందుకే ఆశాలు కూడా చెప్పాను, ఆశాలు ముందు మీరు ఫామ్ ఫిల్ చేసుకోవాలా, మీరు చెక్ చేసుకుంటే మిమ్మల్ని చూసి మీ ఊర్లో, మీ వీధిలో వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. శ్రీ సిటీలో నూతన పరిశ్రమను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. గురువారం శ్రీ సిటీలోని ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేసే జపాన్కు చెందిన ప్రముఖ నిడెక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నిడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది. భారతదేశ ఎయిర్ కండిషనర్ తయారీ రంగంలో ఇదో ప్రధానమైన మైలురాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియోత్, నిడెక్ చైర్మన్ హిరోషి కోబే, నిడెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేజీ ఓషిమా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పరిశ్రమలు అభివృద్ది చెందాలి అని తెలిపారు. శ్రీ సిటీ బిజినెస్ సెక్టార్లో మరియు పరిశ్రమల స్థాపనలో దేశంలోనే 5వ స్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మొదలు పెట్టడానికి శ్రీ సిటీ అనుగుణంగా ఉందని, చాలా మంది శ్రీ సిటీ వైపు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అడుగులు వేస్తున్నారని, శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు. Destinations for know-how of industry or the business sector in India. It's growing leaps and bounds day by day. All the efforts to
MD Garu and Sriniraj Garu. They are putting a lot of effort and ensuring many business partners, the industry comes here and there's a good environment, working space for the industry in Sri City and more so in the state of Andhra Pradesh. That he has visited in August 2014. All its plants in India, and this should be its largest plant in India. We will become the EV hub for the state. So that is the plan of the Honorable Chief Minister. I request the industry partners also to look forward for your support to expanding the base of EV sector in Tirupati district, more so in Sri City. So with these General mentioned, Sri City is already the second largest base for Japanese industries, and most of your customers, especially in the air conditioning industry, are in Sri City or around Sri City. Voltas, Mitsubishi, some of them, which are just outside the border. So not only 50% of the air conditioners made in India will be made in Sri City, but 80% of the exports in the air conditioning industry will happen from Sri City. There are 2 large plants that are going for expansion within Sri City. Soon they will start their factories. This is the lineup on Nayek business portfolio, not only the air conditioner category. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ మౌర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీలలో చెత్త రహిత నగరాల్లో ఇచ్చే 7 స్టార్ రేటింగ్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. నగరంలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేయాలని, నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. తిరుమల శ్రీవారిని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి తిరుప్పావే సేవలో దర్శించుకోవడం జరిగిందని, తిరుప్పావే సేవలో స్వామివారు అత్యంత శక్తివంతంగా కనిపించారని, రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించే శక్తినివ్వాలని కోరుకున్నట్టు తెలిపారు. తిరుమలలో అన్ని విధాల మార్పులు జరుగుతున్నాయని, తిరుమలలో జరగాల్సిన అపచారాలన్నీ జరిగిపోయాయని అన్నారు. सर अपने से हाँ इधर करता हूँ నేనే తీస్తాను. వాళ్ళే పట్టుకోవాలి, వాళ్ళే పట్టుకోవాలి. బాగుంటుంది ఫ్యామిలీ ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తిరుపావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటా ఉంటే ఇంత ఆత్మ సంతృప్తిగా ఉంది. మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.